పోలీస్ డిపార్ట్మెంట్ లోనే మనిషిని చంపిపోయారు, కాల్చిపోయారు. ఇప్పుడు మరి ఎవరికి వార్నింగ్ ఇస్తారు, లేక ఎవరు ప్రాణం చేస్తారు? పిలవండి డీసీపీని. ఎక్కడే మర్యాదగా మాట్లాడండి. ఆయన ఇంట్లో లేరు, ముందు మర్యాదగా బయటికి నడవండి. తొందరపడకే సుందరి వదన. మరేమీ లేదు. నీ మొగుడు పెద్ద హీరోలాగా వైరోసి మనుషుల్ని అరెస్ట్ చేశాడంట. అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏదో నీ మొగుడు ఒకరిగా సమాధానం చెప్పాడంట. వద్దు, వాళ్ళతో పెట్టుకోదని చెప్పు. వాళ్ళు తెలుసుకుంటే నీ మొగుణ్ణి ఎన్నికలో శవంగా మార్చి నీకు డోర్ డెలివరీ చేస్తారు. మీలాంటి వాళ్ళని మా వారి సర్వీస్ లో చాలా మందిని చూసుంటారు. ముందు బయటికి నడవండి. మాటలతో పోయేదాన్ని మట్టు దాకా తీసుకున్నా. ఎందుకని చెబుతున్నా? చూడు పాపా, పాముకి కూరల్లో విషం ఉంటుంది, తేలుకి బండలో విషం ఉంటుంది, కానీ ఈ వర్మ బ్రదర్స్కి నిలువెల్లా విషమే. మీరు తాసుపాము అయితే నా భర్త మీ తల చితకబడిచి చంపుతాడు. మంచిగా చదివి వినట్లేదు ఈ పాప. తమ్ముడు, ఏం చదవ నువ్వే చెప్పు. అరటి పండు మీద తీసినట్టు తీసి ఒంటి మీద వస్త్రం తీసి నగ్నంగా అనుభవిద్దామన్నా. అలా చేద్దామంటావా? వద్దులే, ఈ జనాలకి మరీ అసహ్యంగా ఉంటుంది. ఒక ఆడదంతో మాట్లాడే మాట్లాడరా ఇవి దున్నపోతులారా? ఎన్ని తిట్టినా వింటా, తన్నినా పడతాం. ఒకే ఒక్కసారి నీ పక్కలో చేర్చుకుని కోరిక తీర్చు, చూపించు. మా వారు వస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి మిమ్మల్ని ఏకంగా ఒకసారి నరకానికి పంపిస్తాడు. ఏమని అడిగాడు వాడు? చంటాడు. నీ ఆస్తులేమని అడిగాడా? లేదే. నీ అంతస్తులేమని అడిగాడా? అది లేదే. 10 నిమిషాలు నీ పక్కన చోట అడిగాడు. ఆ మాత్రానికి అలా మాట్లాడుతాం తప్పు కదా? తప్పున్నారా? మీలాంటి వాళ్ళని నడు రోడ్డు మీద ఉరి తీసినా పాపం లేదు. అప్పుడే సమాజం బాగుపడుతుంది. మాలాంటి ఆడవాళ్ళకి రక్షణ కలుగుతుంది. దేవలోకంలో రంభ, ఊర్వశి, మేనక, ఈ లోకంలో సమంత, శ్రీలీల, సాయిపల్లవి వీరందరి అందాలను కలగలిపి చేసుంటాడు ఆ బ్రహ్మ. పలరాతి శిల్పానికి ప్రాణం పోసినట్టున్నా. ఇంత అందంగా ఉన్నావంటే నిన్ను కన్న అమ్మ బాబులు మంచి రసకులై ఉంటారు. దుర్మార్గురా, వదలండి. ఆడది కనిపించగానే కాబట్టి కళ్ళు మూసుకుపోతాయి. మిమ్మల్ని కంద కూడా ఒక ఆడదేరా? అలాగా? మాకు అలాంటి సెంటిమెంట్స్ లేవమ్మా. అమ్మ తప్ప మరి ఏ బొమ్మైనా మాకు ఓకే. మర్యాదగా చదువుతున్నాం. మాతో కమిటీ కాసేపు నీ మొగుడిని ఊహించుకో. ఎవరు పని వాళ్ళు చూసుకొని వెళ్దాం. మీకు దండం పెడతాను. నా జీవితం నాశనం చేస్తున్నా. నన్ను వదిలేండి అన్నయ్య. అన్నా అన్నా, అవసరాన్ని బట్టి అలాంటి పదాలను ఉపయోగిస్తుంటాయి ఈ లోకంలో. అన్నా అంటున్నావు, నువ్వేమన్నా
మా అబ్బకు పుట్టావా లేక మేమన్నా నీ అమ్మకు పుట్టామా? అరే! నిన్ను పాడు చేసి వదిలి పెడదాం కాదురా. ప్రతి సినిమాలలోనూ ప్రతి నాటకాలలోనూ ఈ దుర్యోధన దుశ్శాసన పాట చూసి చూసి ఈ జనాలకు బోరు కొట్టుంటుంది. కానీ మనం ఒక కొత్తదనాన్ని తీసుకొద్దాం. ఏ భర్త బతికుండగా ఇలాంటి సీన్ చూసి ఉండడు. ఏ భార్య భర్త బతికుండగా ఇలాంటి పరాక్రమం జరిగి ఉండదు. చేసుకున్న గాజులు పగలగొట్టి బొట్టు చెడిపేసి తీసేసి మనసు తెంపేసి భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా భర్త బతుకున్నగానే పుణ్యశ్రీగా చనిపోవాలని కోరుకుంటుంది. భర్త బతుకున్నగానే పసుపు కుంకుమ తీయాలని కోరుకోదు. నా ప్రాణం పోయినా సరే నేను ఆ పని చేయను. చూడు పాప, కన్నీకున్నంత కండబలం ఉంది కానీ కవచ కుండలాలు లేవు. చగిరికున్నంత కసి ఉంది కానీ మేనల్లు లేరు. రావసరికున్నంత బలం బలగా ఉంది కానీ ఆడదాని వీక్నెస్ లేదు. ఆ ద్రౌపది వస్తావరణం సిను టికెట్ లేకుండా ఈ జనాలుగా చూపించమంటావా? లేక నీ అంతటికి నీవు నీ పసుపు గుంపులను తీసేసి మాతో కమిట్ అవుతావా? మా చేత నువ్వు తీయించుకోవటం చెరిపించుకోవటం ఏమీ బాగాలేదు. మర్యాదగా నీకై నువ్వే తీసేసుకో. పవిత్రగా మన జరిగితే మిమ్మల్ని ఒక్కొక్కరిని తగ్గ నరుకుతున్నా కొడక. వచ్చావా తీరా మగ తీరా వచ్చాన్రా, తీరలాగొచ్చా, మగ తీరలాగొచ్చా, సింహాలాగొచ్చా, నరసింహలాగొచ్చా, సమరసింహలాగొచ్చారా. నువ్వు సింహంలో వచ్చినా నరసింహంలో వచ్చినా సమరసింహంలో వచ్చినా వాడి బాబు కొండ వీడి సింహలా వచ్చినా మా వెంట కూడా పేగలేరా? రండ్రా. అయితే రారా. చూడండి పవిత్రకి ఇప్పుడు సినిమా చూపిస్తాం. చూడు చూడు 70 mm లో సినిమా. తమ్ముడు
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे